హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి హోమ్ ఫుడ్స్. ఇవాళ ఈరోజు నేను సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటో తెలుసు కదా మీకు, ఇది కరివేపాకు. దీన్ని మనం కూరలో వేస్తాము, తాలింపులో వేస్తాము, కానీ ఇది లేదే మనకు రుచి రాదు, కూర టేస్ట్ ఉంటుంది. అలా అని చెప్పేసి పిల్లలు దీన్ని డైరెక్ట్గానే తీసుకోలేరు. దీన్ని మనం ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఇలా ఇలా అని చెప్పి మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చేస్తారు. అలానే పెద్దవాళ్ళు కూడా ఏం తినంలో వాళ్ళ చిన్నపిల్లలకి తినిపించాలి అని అంటే మనకి పెద్ద టాస్క్. దీనివల్ల మనకి హెయిర్ గ్రోత్, కాల్షియం, ఐరన్, విటమిన్ A, C ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి. గట్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది. ఇలాంటి ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్న మన ఈ కరివేపాకుని మన పిల్లల హెల్త్ పరంగా ఆలోచించి డైట్లో ఇంక్లూడ్ చేయాలన్నా మన వాళ్ళకి కావట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని కరివేపాకు పొడిలా చేసి కరివేపాకు రైస్ చేయొచ్చు, కారపొడిగా చేసి అన్నంలో కలిపి పెట్టచ్చు, గుడ్డిలో వేసి పెట్టచ్చు, ఎన్నో రకాలుగా చేయొచ్చు అండి. మరి అలాంటి ఈ కరివేపాకు పొడిని మేము తాజాగా తీసుకొచ్చి కడిగి ఆరబెట్టి ఫ్రై చేసి పౌడర్ చేసి మీకు అవైలబుల్గా ఉంచుతున్నాం. కారపొడి మన ఈ ఛానల్లో మీకు కరివేపాకు పొడి లేదా కరివేపాకు కారపొడి ఇలాంటివి ఏం కావాలన్నా సరే మనం చేసిస్తామండి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా కింద నెంబర్కి మెసేజ్ చేయడం, బెల్ ఐకాన్ ప్రెస్ చేయిస్తే మన ఛానల్లో ఎలాంటి హెల్తీ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ దాకా రీచ్ అవుతాయండి. అలాగే ఒక షేర్, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.